రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై పగబట్టినట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై పగబట్టినట్టుగా పనిచేస్తూ ఉన్నాయి. కార్పొరేట్ల కోసం ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ అన్ని వారికి అనువుగా మార్చుకుంటూ వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తూ ప్రభుత్వ ఆస్తుల్ని ఉచితంగా 99 పైసలకే ఎకరాన్ని, అలా వేల ఎకరాలు, వందల ఎకరాలు దారదత్తం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలనేమో వేలం వేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టపెడుతూ, మరొక వైపు విద్యను, వైద్యాన్ని కూడా ప్రైవేటు పరం చేయడానికి, దోచిపెట్టడానికి పీపీపీ అని కొత్త బ్రాండ్లు, విధానాలు తీసుకొస్తూ ఇంకొక వైపు పేదల కడుపు కొడుతూ ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడినటువంటి పేద కూలీకి కూడు కూడా అందనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఈ రోజు పని అడిగేటువంటి ఒక హక్కు, ఉపాధి హక్కు చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కేవలం విబిజి రామ్జీ అని ఒక పథకాన్ని తీసుకొని వచ్చారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. ముఖ్యంగా గ్రామీణ పేద కూలీలకు గొడ్డలి పెట్టు. 2006 ఫిబ్రవరిలో మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ రాకముందు, ఉపాధి హామీ చట్టం రాకముందు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేద బ్రతుకులు ఏ విధంగా ఉండేవి, మరి ముఖ్యంగా వ్యవసాయ కూలీలుగా జీవించేటువంటి పేదరికంలో ఉన్నటువంటి వారి బ్రతుకులు ఏ విధంగా ఉండేవి అంటే, వీళ్ళు పొలాల్లో పాలేరులుగా, వెట్టి చాకరీతో, రుణ బానిసలుగా, కట్టు బానిసలుగా, బాల కార్మికులుగా జీవించేటువంటి పరిస్థితి ఉండేది. తట్టాబుట్ట నెత్తిన పెట్టుకుని చంటి బిడ్డలను చంకన వేసుకుని వలసలకు వెళ్తూ జీవనం సాగించేటువంటి రోజులు. అలాంటి సమయంలో ఎన్నో ఉపాధి పథకాలు ఉన్నాయి. జేఆర్వై అని, మిలియన్ వెల్స్ అని, ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఉన్నా పని అడగడం అనేది ఒక హక్కుగా మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఉపాధి హక్కు చట్టం MGNREGS అనేటువంటి ఒక పథకం గ్రామీణ ప్రాంతం కోసం రావడం, ఈ పేదల యొక్క కోణం నుంచి, ఈ పేదల యొక్క మనోభావాల వైపు నుంచి ఏ విధంగా ఒక పథకం ఉండాలి అన్నటువంటిది మొట్టమొదటిసారిగా ఆలోచించి, భూస్వాముల పక్షం నుంచో, పెత్తందారుల పక్షం నుంచో, పెట్టుబడిదారుల కోణం నుంచి కాకుండా కూలీల కోణం నుంచి, పేదల కోణం నుంచి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. అందువల్ల 100 రోజులు కనీసంగా ప్రతి పేద కూలీకి పని కల్పించాలి, కల్పించలేని పక్షంలో నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలి అన్న దాంతో ఈ చట్టం, ఈ పథకం మొదలైంది. ఏదో ఉచితంగా అప్పుడప్పుడు డబ్బులు ఇవ్వడమో, పైసలు అందించడం అనేది కాకుండా మాకు పని కావాలి అని అడిగే హక్కు, కష్టపడి సంపాదించుకున్నాము అనేటువంటి గౌరవము దక్కేటువంటి విధంగా ఈ పథకాన్ని రూపొందించడమే కాదు, అనేక సదుపాయాలు కూడా ఈ పని చేసేటువంటి సమయాల్లో కల్పించడం, నీరు కల్పించడం, నీడను కల్పించడం, చిన్నపిల్లలకు వసతి కల్పించడం, పనిముట్లు వారికే ఇవ్వడం అనేటువంటిది కూడా ఈ పథకంలో ఉన్నటువంటి అంశం. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ ఉపాధి హామీ మరియు హక్కు కల్పించినటువంటి చట్టం ఇది. ఆ సమయంలో మేమంతా కూడా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం, గ్రామీణాభివృద్ధి శాఖలో. దానికి హెడ్ గా కె రాజు గారు సెక్రటరీగా ఉన్నటువంటి సమయం. అయితే ఈ పథకం లాంఛనంగా మన ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఇది ప్రారంభించిన తర్వాత దీనిని అత్యంత పారదర్శకంగా చేయడానికి గ్రామ పంచాయతీలకు ఏ పనులు ఎక్కడెక్కడ చేపట్టాలి, ఏ రకమైనటువంటి పనులు ఇవ్వాలి అనేటువంటి విషయంలో ఒక నిర్ణయం చేసే అధికారం, అలాగే పని కోరుకునేటువంటి జాబ్ వర్కర్స్ కి, పేదలకు ఆ పనిని ఎంచుకునేటువంటి అవకాశం, దీనితో పాటు ఒక సోషల్ ఆడిట్, చేసినటువంటి పని సవ్యంగా జరిగిందా లేదా, నిజంగా కూలీలకు వేతనం సమయానికి ఇచ్చారా లేదా, వారు చేసినటువంటి పనికి సరిపడ వేతనం ఇస్తున్నారా లేదా అనేటువంటి అంశాలన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక సాఫ్ట్వేర్ ని కూడా దాన్ని డెవలప్ చేసి ఇంటర్నేషనల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈ పని కొనసాగుతున్న విధానానికి ఒక రికగ్నిషన్ తెచ్చినందుకు అప్పుడు కె రాజు గారికి పారిస్ లో ఒక అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్స్ గా మేము ఈ ఉపాధి హామీని అత్యంత చేరువగా పేదలకు తీసుకుని వెళ్ళడం, వారందరికీ పని కల్పించడం, అలాగే కలెక్టర్స్ గా ఉన్నప్పుడు దాని మీద ప్రత్యేక శ్రద్ధతో పనిచేయడం జరిగినటువంటి అనుభవాలు కూడా మాకున్నాయి. ఈ ప్రోగ్రాం 2006లో ప్రారంభమైనప్పుడు అప్పుడు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి వేతనాలు సమానంగా ఇచ్చేవాళ్ళు కాదు. 40 రూపాయలు ఆడవాళ్ళకి రోజంతా పనిచేస్తే కూలిస్తే మగవాళ్ళకి 60 రూపాయలు ఆ విధంగా ఇచ్చేటువంటి సమయం ఉండేది. అలాంటి దానిలో ఈ పథకం ద్వారా ఆడ మగకు సమాన కూలి ఇవ్వడంతో పాటు పని గంటల మీద నియంత్రణ చేయడం, చేసిన పనికి సరిపడగా వేతనం ఇవ్వడం అనేటువంటి అనేక అంశాలతో పాటు ఆ రోజు 2006లో 65 రూపాయలు మినిమం వేజ్ గా మొదలై, ఆ తర్వాత ఈ వేజెస్, ఈ వేతనాలు పెంచడంలో రాష్ట్రాలు అనేక రకాలుగా వ్యవహరిస్తున్నాయని CPI-AL అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబర్ ఇన్ఫ్లేషన్ తో లింక్ చేసి ఈ వేతనాలను కూడా పెంచడం జరిగింది. ఆ రోజు 65 రూపాయలతో మొదలైంది. ఈ రోజు 279 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ లోనే దినసరి వేతనంగా ఇవ్వడం ఒక పక్క ఉంటే, అత్యధికంగా హర్యానాలో
రూపాయలు, కేరళలో 333 రూపాయలు, మహారాష్ట్రలో 312 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 300 రూపాయలు, బీహార్లో 245 రూపాయలు. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఆ స్థాయిని బట్టి దినసరి కూలీ పే చేయటం అనేటువంటిది జరిగేటువంటి స్థాయి వచ్చింది. ఈ పథకం పేదల బ్రతుకులలో, ముఖ్యంగా కూలీల జీవితాలలో పెను మార్పులను తీసుకొని వచ్చింది. అంతేకాదు కోవిడ్ సమయంలో ఎంతో ఊరటను కలిగించింది ఈ పథకం, ముఖ్యంగా వలస కూలీలకు, పేద కూలీలకు. 2019-20 కోవిడ్ కి ముందు సంవత్సరంలో 57,000 కోట్ల రూపాయలు వేతనంగా పొంది 240 కోట్ల పని దినాలు పనిచేశారు. అదే 2020-21 కోవిడ్ సమయంలో 389 కోట్ల పని దినాలు పనిచేసి 1,11,000 కోట్లు వేతనంగా ఈ పేదలు పొందడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం చెందకుండా కోవిడ్ సమయంలో ఈ ఉపాధి హామీ పథకం ప్రభుత్వాలను కాపాడింది, మరీ ముఖ్యంగా పేద ప్రజలను కాపాడింది. మరొక వైపు వలసలు తగ్గుముఖం పట్టాయి, పేదల జీవితాల్లో మార్పు కనిపించింది. గత 20 సంవత్సరాలుగా పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడినటువంటి ఈ పని అడిగే హక్కు చట్టాన్ని ఈరోజు రద్దు చేసి ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారుల పక్షాన ఉంటూ, క్యాపిటలిస్టుల వైపు నుంటూ, భూస్వాముల వైపు నుంటూ పేదల కడుపును కొట్టడానికి ఒక ప్రయత్నం చేసి ఈ హక్కుని తీసేసి దీన్ని కేవలం పథకం అని చెప్తూ 100 రోజుల్ని 125 రోజులు పెంచామని చెప్తూ ఉన్నారు. ఇదే హక్కుని కొనసాగిస్తూ 100ని గనక 125 చేస్తే ఖచ్చితంగా అది స్వాగతించాల్సినటువంటి అంశం, అభినందించాల్సినటువంటి అంశం. కానీ బడ్జెట్పై ఆంక్షలు పెడుతూ టెక్నాలజీ పేరు మీద అనేక రకాలైనటువంటి సిస్టమ్స్ తీసుకొని వచ్చి గ్రామ పంచాయతీ రోల్ని తగ్గించి మొత్తం పథకాన్ని కేంద్రీకృతం చేసి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టుకుని ఈరోజు కేవలం ఇది ఒక స్కీమ్గా చేసి పైకి మాత్రం 100 నుంచి 125 పెంచాము అని చెప్తూ జనాల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం. ఇప్పటికే తనకు నచ్చనటువంటి రాష్ట్రాలకు సరైనటువంటి నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకవైపు వెస్ట్ బెంగాల్కి 3 సంవత్సరాల పాటు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇవ్వలేదు, మరొక వైపు తమిళనాడు రాష్ట్రానికి వాళ్ళు హిందీ ఒప్పుకోలేదని చెప్పి సర్వశిక్ష అభియాన్లు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. ఇట్లా రాష్ట్రాలను వేధిస్తూ ఉంటే ఈరోజు ఆ ఫెడరలిజం అనేటువంటి కాన్సెప్ట్కి తూట్లు పొడిచే విధంగా, దెబ్బతీసే విధంగా ఇంతవరకు 10% నిధులు రాష్ట్రాలు, 90% నిధులు కేంద్రం ఇచ్చేటువంటి ఈ పథకంలో దానిని 60-40 చేస్తూ, అంటే రాష్ట్రాల వాటాని 10 నుంచి 40కి పెంచి వాళ్ళపై అధిక భారాన్ని పెట్టడం అనేటువంటిది మరొక వైపు తీసుకొని వచ్చారు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పటికే డెట్ ట్రాప్లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, అత్యంత రుణభారంతో ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక రాష్ట్రాలు ఈరోజు 40% పెంచి నిధులు ఏ విధంగా ఇవ్వగలుగుతాయి, ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేయగలుగుతాయి, ఏ విధంగా పనిని కల్పించగలుగుతాయి పేదలకు, పేద కూలీలకు. కేంద్రం నుంచి చేసేటువంటి కేటాయింపులో, బడ్జెట్ కేటాయింపుల్లో సీలింగ్స్ పెడుతూ నిధులను తగ్గిస్తూ, మరొక వైపు రాష్ట్రాలు మీ సొంత నిధులతో ఈ పథకాలు కొనసాగించుకోండి, అదనంగా మీరు పని ఇవ్వాలనుకుంటే అని ఒకవైపు చెప్తున్నాయి. మరి జిఎస్డిపిలో 29.8% అప్పుగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ 40% నిధులతో ఈ పథకాన్ని కొనసాగించాలంటే కనీసం 4,300 కోట్ల పైనే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే 26.5% డెట్ ఉన్నటువంటి తమిళనాడు 5,300 కోట్ల పైనే అదనంగా నిధులు సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ 35.8% డెట్ అప్పు, జిఎస్డిపి పై ఉన్నటువంటి అప్పు ఉన్న రాష్ట్రం ఈరోజు ఈ పథకాన్ని కొనసాగించాలంటే 3,800 కోట్ల పైనే ఈ పథకం కోసం అదనంగా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది రాష్ట్రాలకు సాధ్యమేనా? ఈ విధంగా కొత్త అప్పులు తెచ్చి ఉన్న పథకాలే చేయలేకపోతున్నారు, ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ నడిపించలేకపోతున్నారు. మరి ఇప్పుడు అదనంగా ఇంత భారం పడిపోతే 1,000 కోట్ల నిధులు ఎక్కడ తెచ్చి రాష్ట్రాలు ఈ పథకాన్ని నడిపించగలుగుతాయి? ఒకవైపు మా దగ్గర నిధులు లేవని అత్యంత ప్రాధాన్యత అంశాలైనటువంటి విద్యను, వైద్యాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తూ పీపీపీ అని చెప్పేసి మేము మెడికల్ కాలేజీలు కూడా నిర్వహించలేమని చెప్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంతో గొప్పగా ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వహించినటువంటి రాష్ట్రం ఇది. తమిళనాడు టాప్ స్టేట్గా ఉంటే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఇట్లా అనేక రాష్ట్రాలు చాలా గొప్పగా ఈ పథకాన్ని నిర్వహించినటువంటి రాష్ట్రాలు ఈరోజు ఇంత భారం ఏర్పడినప్పుడు ఏ విధంగా పేద ప్రజలకు, పేద కూలీలకు
పని ఇవ్వగలుగుతాయి. అంతేకాదు సౌత్ ఇండియాలో తమిళనాడు గాని, కర్ణాటక గాని, కేరళ గాని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవి మరింతగా దెబ్బపడే అవకాశం ఉంది. ఎందువల్లంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఆధారంగా కేంద్రం నిధులు కేటాయిస్తుందనేటువంటి చెప్తున్నారు. అంటే ఇన్నాళ్ళు ఈ దక్షిణంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ పేదరికాన్ని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేశాయి. అందులో కేరళ టాప్ లో ఉంటూ ఈ రోజు అత్యంత భయంకరమైనటువంటి పేదరికం లేని రాష్ట్రంగా కేరళ ఈ రోజు డిక్లేర్ చేయబడింది. తమిళనాడు ఆధారంలో ఉంది, కర్ణాటక ఆ ప్రయత్నం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ చేస్తుంది, తెలంగాణ చేస్తుంది, ఇట్లా పాండిచ్చేరి చేస్తూ ఉన్నాయి. ఈ ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇవి పేదరికాన్ని తగ్గించడంలో ఒక స్థాయికి చేరుకున్నాయి. కాబట్టి రేపు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఈ విబిజి రామ్జీలో నిధులు కేటాయింపు తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఎంతో బాగా పనిచేసిన ఈ రాష్ట్రాలు రేపు నిధులు అందక పూర్తిగా ఈ పనిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి, పేద కూలీలకు పని ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాలకు ఏర్పడటం మరొక వైపు కనిపిస్తుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇంత నిరుద్యోగం అనేటువంటిది ఎప్పుడు చూడలేదు. ఒకవైపు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరకటం లేదు, వారు చదువు స్థాయికి సరిపడిన ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. అదే సమయంలో కనీసం మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద కూలీలకు కూడా ఉపాధిని ఇవ్వలేకపోతే, పని ఇవ్వలేకపోతే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి రాష్ట్రాల్లో? మాకు పని ఇవ్వండి అని అడిగే హక్కుని రద్దు చేశారు. ఇప్పుడు మాకు పని లేకపోతే, జాబ్ లేకపోతే ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్ళి అడగాలి? ఎవరు స్పందిస్తారు? ఏ ప్రభుత్వం అయినా స్పందించకపోతే వీళ్ళు ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ ఎక్కడైనా ఉందా? అంటే మీరు బిచ్చగాళ్ళు, బిచ్చమెత్తుకోండి, వెట్టి చాకరీ చేయండి, పాలేరులుగా మారండి, కట్టు బానిసలు అయిపోండి అని తిరిగి మళ్ళీ పేదరికంలోకి నెట్టేయడానికే ఈ పథకాన్ని, ఈ హక్కుని రద్దు చేశాయా ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాపిటలిస్టుల వైపు వెళ్ళడానికి, పేదలను కడుపు కొట్టడానికి పనిచేస్తున్నాయా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సోషల్ యాక్టివిస్టులు అనేక మంది, అరుణారాయ్ లాంటి వారు, ముకుల్దేవ్ లాంటి వాళ్ళు, ఎకనామిస్టులు, జేన్ డేజ్ లాంటి వారు, ఈ చర్య ఎంత బ్యాడ్, ఏ రకంగా పేదల కడుపు కొట్టే చర్య ఇది, ఏ రకంగా రిట్రోగ్రేడ్ స్టెప్ అనేటువంటివి వారందరూ కూడా మాట్లాడుతున్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మేము బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, మీరు చేసింది తప్పు, ఇది కరెక్ట్ చేయండి. ఉపాధి హామీ అనేది ఒక హక్కుగా ఉండాలి, పని అడిగే హక్కు పేదలకు ఉండాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న హక్కుని మీరు కాలరాయడం అనేటువంటి తప్పు. పునరుద్ధరణ చేయండి. మీరు కానీ పునరుద్ధరణ చేయకపోతే 2029లో వచ్చేటువంటి కొత్త ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని హక్కుగా తప్పకుండా తీసుకుని వస్తుంది. పేదల ఉసురు పోసుకుని తమ గొయ్యి తామే తవ్వుకోవడానికి అడుగులు వేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ పేదలే బీజేపీని ఓడించి తీరుతారు. ఆర్ఎస్ఎస్ యొక్క కనుసన్నల్లో ఈ బీజేపీ పనిచేస్తూ ఈ రోజు మహాత్మా గాంధీతో ఆర్ఎస్ఎస్ కు ఉన్నటువంటి ఒక భిన్నాభిప్రాయం వల్ల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి పదాన్ని మార్చి వారు కొత్త పేరుని తీసుకొని వచ్చారు. అయితే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ కూడా మహాత్మా గాంధీతో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్లి డాక్టర్ అంబేద్కర్ పోరాడి మైనారిటీలకు ఏ విధంగా అయితే ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నాయో అలాగే ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని సాధించి తెస్తే ఈ విధంగా చేయడానికి వీల్లేదని ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేయడం వల్ల తమ ప్రతినిధుల్ని తామే ఎన్నుకునేటువంటి ఒక ప్రత్యేక అవకాశం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కోల్పోయారు. ఆ విషయంలో ఒక భిన్నాభిప్రాయం ఈ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు గాంధీ మీద ఉన్నది. కానీ వీరెవరూ కూడా మహాత్మా గాంధీని అగౌరవపరచలేదు, గౌరవించడం మానేలేదు. స్వతంత్ర ఉద్యమాన్ని నడిపించి నాయకత్వం వహించి అహింసా పద్ధతిలో భారతదేశానికి స్వాతంత్రం సాధించినటువంటి వ్యక్తిగా ప్రతి భారతీయుడు మహాత్మా గాంధీని గౌరవిస్తూనే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కి భిన్నాభిప్రాయం ఉందని ఈ రోజు బీజేపీ ఆ పేరు తీసేసి వేరే పేరు తీసుకొచ్చారు, రామ్జీ అనేటువంటి పేరులు మార్చడం అనేది ఒక ఫ్యాషన్, ట్రెండింగ్ అయిపోయింది. ఈ రోజు ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని ఒకటి ఉంటే దాన్ని పోషణ అని, ఇందిరా ఆవాస్ యోజన IAY అంటే PMAY అని, ఇలా ప్లానింగ్ కమిషన్ ఉంటే నీతి ఆయోగ్ అని, ఇలా రకరకాల పేర్లు మార్చారు. కానీ ఏమిటి ప్రయోజనం? పథకం అదే, గైడ్ లైన్స్ అవే, కానీ పేరు మాత్రం మార్చారు. అలాగా ఈ రోజు ఈ పేరు కూడా మహాత్మా గాంధీ పేరుని తీసేశారు. RSS ప్రమేయంతో, ప్రోద్బలంతో బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ రోజు మహాత్మా గాంధీని అవమానపరిచింది. ఆ రోజు మహాత్మా గాంధీని గాడ్సే భౌతికంగా చంపేశారు. కానీ ఈ రోజు గ్రామాలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు అని ఒక సిద్ధాంతాన్ని ప్రబోధించినటువంటి గాంధీ యొక్క సిద్ధాంతాన్ని ఈ రోజు బీజేపీ కూటమి ప్రభుత్వం చంపేసింది. ఢిల్లీలోని రాజ్ఘాట్ లో గాంధీ సమాధి ఉంది. అక్కడ హే రామ్ అని రాసి ఉంటుంది. ఎందుకు అని అంటే గాడ్సే మహాత్మా గాంధీని చంపుతున్నప్పుడు, తన ప్రాణాలు విడిచేటప్పుడు
హే రామ్ అని తను చనిపోవటం జరిగింది. ఈరోజు ఈ పని అడగడం అనేది ఒక హక్కుగా ఉన్న పథకాన్ని రద్దు చేసి వెచ్చమెత్తుకోండి అని పేదల్ని వదిలిపెట్టేశారు, కడుపు కోశారు ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం. పేదలు ఈరోజు హే రామ్ అనాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రేపు బీజేపీ అధికారం కోల్పోతుంది, ఈ పేద ప్రజలు వారిని గద్దె దింపుతాయి. అప్పుడు చెప్తారు బీజేపీ ఏమనంటే హే రామ్.